హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మనం టైం టేబుల్ ఆ ఫార్మేట్ ఎట్లా చేయాలో మీకు ఒకసారి చూపిస్తాను. ఓకే, నేర్చుకుందాం. ముందుగా నేను ఎక్సెల్ డాక్యుమెంట్ న్యూ డాక్యుమెంట్ తీసుకున్నాను. ఇక్కడికి వచ్చి సపోజ్ టైం టేబుల్ అని చెప్పేసి నేను టైప్ చేస్తున్నాను. ముందుగా ఇలాగ టైం టేబుల్ అని పెట్టుకున్నాను. మనకి నచ్చిన విధిగా ఇక్కడ టైం అని పెట్టాను. సెకండ్ కాలంలో స్టూడెంట్స్కి మామూలుగా క్లాసులు చెప్పే వాళ్ళకి మనం టైమ్స్ పెడతాం కాబట్టి బాయ్స్ అని పెట్టాం ఇక్కడ. సో ఇక్కడ వచ్చి గర్ల్స్. సో మీరు ఇక్కడ ఇలా టైప్ చేసాం కదా. ఇక్కడ మనం ఏం చేయాలంటే ఇక్కడ 2 కాలమ్స్ కావాలి. ఈ బాయ్స్లోనే నేను గర్ల్స్ని కాపీ చేసి వేరే కాలంలో పేస్ట్ చేస్తున్నాను. ఇక్కడ డిలీట్ చేశాను. ఇక్కడ ఏమవుతుందంటే బాయ్స్ దగ్గరికి వచ్చి వాళ్ళ యొక్క ప్రోగ్రామ్స్ అనమాట, ఎయిమ్స్ 60 అని, SGP 40 అని ఇలా టైప్ చేశాను. సో ఇదే ప్రోగ్రామ్ గర్ల్స్ కూడా రిపీట్ అవుతుంది. ఇలా టైప్ చేశాం కాబట్టి మీకు ఇప్పుడు ప్రజెంట్ ఏంటి ఎట్లా పిచ్చిగా ఉందని చెప్పేసి అనుకోకండి. డాక్యుమెంట్ మనం చేసుకునే దాన్ని బట్టి ఉంటుంది. ఈ టైం టేబుల్ అనేది ఏం చేస్తుందంటే మీకు ముందే డాక్యుమెంట్ చేస్తున్నాను. ఈ వరకు సెలెక్ట్ చేసి ఇక్కడ చూసినట్టయితే మెర్జ్ అని సెంటర్ ఉంది కదా, దీన్ని క్లిక్ చేయండి. మీకు ఏమవుతుందంటే అక్కడ మెర్జ్ అయిపోయి టైం టేబుల్ అనేది మీకు సెంటర్లోకి వచ్చేస్తుంది. ఇక్కడ బాయ్స్ అనే దాన్ని కూడా మీరు ఇలాగా మెర్జ్ చేయండి, గర్ల్స్ని కూడా మెర్జ్ చేయండి. ఇక్కడ ఏమైంది, ఇదంతా ఒక బాక్స్ కానీ ఇదంతా ఒక బాక్స్ కానీ మీకు కనిపిస్తుంది. ఇక్కడ టైం అనే దాన్ని కూడా ఏం చేస్తారంటే టైంని ఈ కింద దాన్ని మీరు కలిపి మెర్జ్ చేస్తే మీకు ఇది కూడా కరెక్ట్గా టైం టేబుల్ కింద సెట్ అవుతుంది. ఇప్పుడు ఇది సెలెక్ట్ చేసుకొని సెంటర్ అవుట్మెంట్ చేయండి. కొంచెం మీరు ఇది జరుపుకున్నట్టయితే స్పేస్ సరిపోద్ది. మీరు ఇక్కడ కూడా కొంచెం అడ్జస్ట్మెంట్ చేసుకోండి. ఇలా సెలెక్ట్ చేసుకొని ఈ కాలమ్స్ని ఇలా మధ్యలో మీరు కల్చర్ లాగా సైడ్కి లాగితే సరిపోద్ది. ఇంకా సెంటర్కి రావాలనుకుంటే ఇలా సెలెక్ట్ చేసుకొని ఇలా సెంటర్ పెట్టుకోండి. కరెక్ట్గా సెంటర్కి వచ్చింది. ఇప్పుడు మీరు ఏం చేస్తున్నారంటే ఇంతవరకు సెలెక్ట్ చేసి ఎంతవరకు కావాలనుకుంటే అంతవరకు మీరు బాక్స్ అప్లై చేయండి. ఈ బార్డర్ని మీరు క్లిక్ చేస్తే ఈ బార్డర్స్ మీరు క్లిక్ చేస్తే ఆల్ బార్డర్స్ అన్నది మీరు క్లిక్ చేయగానే మీకు బార్డర్ అక్కడ అప్లై అవుద్ది. ఓకే, టైం అనేది కొంచెం మీరు పెంచుకుంటే ఎంతవరకు అవసరమైతే పెట్టుకోవచ్చు. సపోజ్ ఏం చేస్తుందంటే మార్నింగ్ 6:30 AM 7:20 AM వరకు పెట్టుకున్నాం. సపోజ్ మనకు నచ్చింది, మనకి ఎలాగా మనకి టైం టేబుల్ ఉందో అలా పెట్టుకోండి. నేను ఏం చేస్తున్నానంటే ఇదే టైం టేబుల్ని కింద వరకు పేస్ట్ చేస్తాను. వేసేసి ఇక్కడ మీరు ఏం చేస్తున్నారంటే అక్కడ 7:20 అన్నాం కాబట్టి ఇక్కడ 7:20 నుంచి 8:10 ఓకే. తర్వాత 8:10 నుంచి 9:30. ఎందుకంటే చాలా చోట్ల ఎడ్యుకేషన్ సొసైటీలో కానీ లేకపోతే చిన్న చిన్న చోట్ల అకాడమీలు కానీ లేదంటే కాలేజీలు కానీ ప్రతి చోట టైం టేబుల్ అనేది మస్ట్ అండ్ షుడ్గా ఉపయోగపడుతుంది. ఎవరైనా టైం టేబుల్ వేస్తారు. 9:30 to 10:20. దీనివల్ల ఏంటంటే మీకు ఫార్మేట్ చేయడం తెలుసుద్ది, టైం టేబుల్ ఎట్లా వేసుకోవాలో తెలుసుద్ది. మీకు అన్ని రకాలుగా మీకు యూజ్ అవ్వాలని నేను ఇది ఏది ఉపయోగపడుతుందో అవి మాత్రం చెప్తున్నాను ఫ్రెండ్స్. అందరిలాగా మామూలు బేసిక్స్ చెప్పేసి ఏదో చెప్పామన్నట్టు కాకుండా, ఎందుకంటే నేను చేసేది కూడా కాలేజీలే కాబట్టి కాలేజీలో వర్క్ ఎట్లా ఉంటుందో నాకు తెలుసు కాబట్టి నేను అందుకని చెప్పేసి మీకు ఇలాగా చూపిస్తున్నాను.
ఇది ఎందుకంటే నేను నేర్చుకున్నదే, నేను చేస్తుందే మీకు చెప్తున్నాను. దానివల్ల ఏంటంటే మీకు యూజ్ అవుద్ది. మీరు ఇంకా ఎక్కువ ఇబ్బంది పడకుండా మీకు ఆటోమేటిక్గా అర్థమైపోద్ది. నేను ఇక్కడ సింపుల్గా అలా టైం వేస్తున్నాను. మీకు అక్కడ చేసే దగ్గర ఎలా ఉంటే అలాగా వాళ్ళు ఇచ్చిన టైం టేబుల్ ప్రకారం మీరు చేసుకోవచ్చు. ఇది నేను చేసేది మోడల్ మాత్రమే. ఇంకా 2 నుంచి వస్తే అంత పిఎంలు వస్తాయి కదా. నైట్ వరకు మీరు టైం టేబుల్ అనేది మీరు పెంచుకోవచ్చు. సారీ, 3 నుంచి 350 వేస్తున్నాను. ఎంత పిఎం కాబట్టి పిఎంలు పేస్ట్ చేసుకోండి. $350 to $440, $440 to $530. మళ్ళీ 6 నుంచి వేస్తున్నాను. 6 to 7. మరి హాఫ్ అన్ అవర్ బ్రేక్ ఇచ్చుకున్నారు వాళ్ళు. 7 to 8 PM. 8 PM to 8:30 నుంచి 9:15 PM. సో మనం 10 వరకు వేద్దాం అనుకుంటున్నాం. ఇక్కడ కాలమ్స్ అయిపోయింది. అప్పుడు మీరు ఏం చేస్తారంటే మీరు సెలెక్ట్ చేసి ఈ కింద ఆ రో అంతా సెలెక్ట్ చేసి కంట్రోల్ D అంటే సేమ్ పైది కింద పేస్ట్ అవుతుంది. అప్పుడు మీరు ఏంటంటే ఇది మార్చుకోవచ్చు. 9:15 to 10. సో ఇలాగా మనం ఏం చేసాం, టైం వేసుకున్నాం. టైం వేసుకొని ఈ టైంని మనం సెంటర్ చేసుకోండి. ఓకే, ఇక్కడ మీరు ఏం చేస్తారంటే పేర్లు అయితే పెట్టట్లేదు, నేను సబ్జెక్ట్లో పెడుతున్నాను. ఓకే ఫ్రెండ్స్, మీరు బాటనీ అనో రాకపోతే జువాలజీ అనో మీరు ఏదో ఒకటి పెట్టుకోండి. బాటనీ, జువాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ ఇవిగా ఉంటాయి. సారీ తప్పడింది. కెమిస్ట్రీ. ఓకే, కెమిస్ట్రీ. మ్యాథ్స్ ఎంపీసీ అయితే మ్యాథ్స్ కూడా ఉంటుంది, మ్యాథ్స్ కూడా పెట్టుకోవచ్చు. మ్యాథ్స్ 1A అంటే మ్యాథ్స్ 1B ఇలా పెట్టుకోవచ్చు. దీనికి కూడా ఫిజిక్స్ కామన్, కెమిస్ట్రీ కామన్గా ఉంటాయి కాబట్టి కెమిస్ట్రీ పెట్టుకోవచ్చు. ఏది ఎక్కడ అన్నది మీరు మామూలుగా పేస్ట్ చేసుకోండి. కంటిన్యూషన్గా రాదు కాబట్టి బాటనీ అనేది ఈ టైమింగ్స్ ప్రకారంగా మీరు అడ్జస్ట్ చేసుకోండి. ఓకే, మీరు ఇలాగ పేస్ట్ చేసుకున్నారు. ఈ ఎంటీలన్నీ మీరు చూసినప్పుడు ఇవన్నీ పేస్ట్ చేసుకోవాలంటే చేసుకోవచ్చు. నేను సింపుల్గా ఏం చేస్తున్నానంటే కంట్రోల్ F కొడుతున్నాను. కంట్రోల్ F కొట్టి రీప్లేస్. రీప్లేస్ అని చెప్పేసి నేను ఓకేనాను. అది ఏమవుతుందంటే
అవన్నిటికి ఈ సింబల్ వచ్చేస్తుంది, మైనస్ సింబల్ వచ్చేస్తుంది, అంటే అక్కడ అవర్స్ ఖాళీ అని అలా పెట్టాను నేను. వీటి వరకు క్లాసులు జరుగుతున్నాయి, మిగతా టైంలో అవర్స్ ఖాళీ అని అది నేను గ్యాప్ ఇచ్చేసాను.